తిరుపతి ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ముద్రణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి గాంధీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముద్రణ యంత్రాన్ని కనుగొన్న మహానుభావుడు జోహాన్స్ గూటెన్బర్గ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు జయచంద్రను ఘనంగా సత్కరించారు. ముద్రణా రంగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని వక్తలు చెప్పారు. ముద్రణ యంత్ర ఆవిష్కరణతో జ్ఞాన విస్తరణకు మార్గం సుగమమై సమాజ అభివృద్ధికి బాటలు వేసిందని వాళ్ళన్నారు. అందువల్ల ముద్రణ యంత్ర ఆవిష్కర్తను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సుధాకర్ రెడ్డి, తులసిరాం, బాలాజీ, నరేష్, కిషోర్, పొన్నాల మోహన్, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు. మా అసోసియేషన్ తరఫున ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఇళ్లలో ఎవరు చనిపోయినా మేము పోయి వాళ్ళకి నివాళులు అర్పించడం, ఇబ్బందులుగా ఉండే వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము. ఇక మీద కూడా చేస్తున్నాము. ఫండ్ కూడా మేము మాకు తగినంత ఏర్పాటు చేసుకొని ఈ సంస్థని, ఈ అసోసియేషన్గా ఉన్నతి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు, స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి బ్యాంకు తరఫున, మన గవర్నమెంట్ తరఫున రుణం ఇప్పించి మా సంస్థ అభివృద్ధి చేయాలని, అదేవిధంగా స్టాఫ్కి ఇన్సూరెన్సు, ఈఎస్ఐ, కొన్ని బెనిఫిట్స్, కరెంటు ఉపయోగాలు అవన్నీ కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి వినిస్తున్నాం.